ఇద్దరు మొగుడు పెళ్ళాలు మనకు అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నారో రోహిణికి తెలిసిందట. చెప్తుంది వినండి అనేది అంటూ ఉంటుంది. ఆ ఫైనాన్షియర్ దగ్గర అద్దెకి కారు తిప్పుతున్నాడు కదా, ఆ కారు కూడా బాలు దగ్గర లేదు, వాళ్ళ దగ్గర లాక్కున్నారు అనేది చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ మాటలకి సత్యం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు ఆ కారు లాక్కున్నారు అని అడుగుతూ ఉంటే రోహిణి అయితే వాడిని కొట్టాడు అందుకే కారు లాక్కున్నాడు అని అంటే, చూసావా నాన్న ఇద్దరు మొగుడు పిల్లలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు అనేది అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాటలకి బాలు ఏం అనలేక అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే నానా మాటలు అంటూ ఉంటాడు భార్యాభర్తలే. ఇక బాలుకు కోపం వచ్చినా ఏం అనలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఎందుకురా అలా చేసాం అని అంటూ ఉంటాడు. అయినా ఫైనాన్షియల్ని ఎందుకురా కొట్టావు అని అంటే, ఫైనాన్షియల్ని కొడితే ఎవరైనా ఊరుకుంటారు ఏంటి అంకుల్, అందుకే కారు లాక్కున్నారంట అని చెప్పి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక బాలు గురించి అయితే మనోజ్ నాన్న విధాలుగా వీళ్ళిద్దరు మొగుడు పిల్లలు తయారుగా తింటున్నారు అది ఇది అని అంటూ ఉంటారు. ఇక రోహిణి మనోజ్ అలా మాట్లాడేసరికి మీరు అందరూ ఇలా లెక్కలేస్తారనే మా ఆయన కారు లేకపోయినా ఎలాంటి పని చేస్తున్నారో మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ప్రభావతి సత్యం అయితే అలా బాలు కాసేత చూస్తూ ఉంటారు. ఇక మీనా అయితే బాలు ఏ పని చేస్తున్నాడో చెప్పబోతూ ఉండగా బాలు అయితే ఆపుతూ ఉంటాడు మీనాని. నీకు బుర్ర పని చేస్తుందో లేదో ఆపవా అని చెప్పి బాలు అయితే మీనాని ఆపుతూ ఉంటాడు. ఇలా ఆపేసరికి సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఏం పని చేస్తున్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే సిగ్గుతో తలదించుకుంటూ అందరి ముందు దోషిలా నిల్చుంటాడు.